నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందు ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. మన కొటేషన్ వచ్చేసి, మనం చేసిన పనులకి మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయాలి. సో మనము ఇక్కడ ఉన్నాము అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నామంటే దానికి మనమే రెస్పాన్సిబుల్, ఇంకొకళ్ళు కాదు. ఇంకొకళ్ళు అయినప్పటికీ కూడా మేజర్ పార్ట్ ఎవరు ఉంటుంది? మనదే ఉంటుంది. కానీ మనం ప్రతిసారి బ్లేమ్ గేమ్ అంటుంటారు. వాళ్ళు చేశారు కాబట్టి ఇదైంది, వీళ్ళు చేశారు కాబట్టి ఇదైంది అని అన్నామనుకోండి, మన రోల్ తగ్గిపోతుంది. మనం ఏం చేయలేమన్న నిస్సహాయ పరిస్థితికి వస్తామన్నమాట. మన రోల్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఒకవేళ అది మంచిగా అయితే ఇంకా గొప్పగా చేయాలి, లేదు అది మనం తీసుకున్న డెసిషన్ బ్యాడ్ అయింది అంటే దాన్ని ఎలా సరి చేసుకోవాలి, దాని గురించి మనం ఆలోచిస్తే మనం లైఫ్లో ముందుకెళ్తాము. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ అనేది ఉంది కదా, అది సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డాక్ అయింది. అది మనం చదువుకుంది. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది సక్సెస్ఫుల్ ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ ఎవరి ద్వారా? ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా. ఇప్పటి వరకు అవును కదా, ఇప్పటి వరకు అన్నీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా వెళ్తే ఇది స్పేస్ ఎక్స్ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీ ద్వారా చేయబడింది. అవునా? కరెక్ట్. రెండోది, స్పేస్ ఎక్స్ లాంచ్కి ముందు రష్యా మాత్రమే ఆపరేషనల్ క్రూ మిషన్స్ అనేవి ఉండేవి అంటున్నారు. కాదండి, యుఎస్ఏ దగ్గర ఉండేవి, రష్యా దగ్గర ఉండేవి. కాకపోతే యుఎస్ఏ అనేది కొద్ది సంవత్సరాల క్రితం దాన్ని ఆపివేయడం జరిగింది. యుఎస్ఏ అంటే ఇక్కడ నాసా. మళ్ళీ ఇప్పుడు యుఎస్ఏ నుంచి స్పేస్ ఎక్స్ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీ ఈ పర్టికులర్ స్పేస్ షటిల్ అంటాం. అంటే ఏం లేదు, మనుషులను అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తుంది. దాన్నే స్పేస్ షటిల్ అంటాము. ఈ డ్రాగన్ క్రూ అనే దాన్ని ఇప్పుడు వెళ్ళి సక్సెస్ఫుల్గా డాక్ అయింది. అది కొన్ని డాక్ అంటే ఏంటి, దానికి అటాచ్ అవ్వడం, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ తిరిగి వస్తుంది. సరే, మరి ఇప్పుడు రెండోది కరెక్ట్ అంటారా, ఇన్కరెక్ట్ అంటారా? ఇన్కరెక్ట్. ఇంతకుముందు ఉండేది యుఎస్ఏ దగ్గర, వాడట్లేదు అంతే. ఇప్పుడు దాన్ని ఉపయోగించట్లేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, సేఫ్టీ కన్సర్న్స్ వచ్చాయి, అందువల్ల వాడట్లేదు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. చిత్రా జీన్ ల్యాంప్ అనేటటువంటి ఈ టెస్ట్ కిట్ అనేది ఉంది కదా, దేనికి టెస్ట్ కిట్ అండి? COVID-19కి సంబంధించినటువంటి టెస్ట్ కిట్ అనమాట. మనకేంటి, ఇంతకుముందు మనకి RT-PCR అనేటటువంటి టెస్ట్ కిట్ని వాడేవాళ్ళము. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్లేస్లో ఈ చిత్రా జీన్ ల్యాంప్, RT ల్యాంప్ అందాము, ఈ లూప్ మీడియేటెడ్ అని అంటూ ఉంటాము. సో ఈ చిత్రా ల్యాంప్ అనేటటువంటిది ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడింది. మరి ఈ రెండింటికి పోలిస్తే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అది క్వశ్చన్. మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఫాస్ట్గా డయాగ్నైజ్ చేస్తుంది, తక్కువ కాస్ట్కి. అవును కదా, 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? D1, 2, 3. నిన్న మనము టాటా సన్స్ ఈ పర్టికులర్ కిట్ని మేము ప్రొడ్యూస్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు, అందువల్ల మనం ఇది చూసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాము. సో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే దాన్ని దేని ద్వారా మెయింటైన్ చేయబడుతుంది? మనం నిన్న అనుకున్నాం, సోషల్ మీడియా కంటెక్స్లో జ్యుడిషియరీని బాగా క్రిటిసైజ్ చేస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా అనుకున్నాం కదా. మరి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, జ్యుడిషియరీకి సంబంధించి దాని యొక్క స్వతంత్రతని ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు అధికారాలని, కోర్టు యొక్క ఆర్డర్స్ని ధిక్కరించడము, ఫిక్స్డ్ టెన్యూర్ జడ్జెస్కి ఉండడము, కొలీజియం సిస్టమ్ ద్వారా వాళ్ళే అపాయింట్ చేసుకోవడము, జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉండడము. అవును కదా అండి, ఇవి 4 కూడా కరెక్టే అవుతాయి. ఆన్సర్ D. ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ పాలిటీ నుంచి బాగా అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. నేపాల్కి సంబంధించి, నేపాల్లో తరాయ్ రీజన్ అన్నది ఇండియాకి అడ్జసెంట్గా ఉంటుంది. అవును కదా, మనం అనుకున్నాం ఇలా ఉంటే నేపాల్ ఇదంతా కూడా తరాయ్ రీజన్, సగం అటు నేపాల్లో ఉంటే సగం ఇండియాలో. కరెక్టే. రెండోది, మదేశీ అనేటటువంటి కమ్యూనిటీ, మదేశీ అనేది పేరు, మదేశీ అనేటటువంటి కమ్యూనిటీ ఈ తరాయ్ ప్రాంతంలో ప్రిడామినెంట్గా ఉంటుంది. అవునా? ఎస్. సో ఈ 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ C, 1, 2. మరి వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జస్ట్ ఒక అప్డేట్ లాంటిదండి, సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. మనకి ఒడిస్సా, బీహార్, జార్ఖండ్
మరియు యూపీ వీటన్నిటి నుంచి మైగ్రెంట్ వర్కర్స్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. అవునా? ఈ కంటెక్స్లో మరి అక్కడ వెళ్ళిన వాళ్ళకి క్వారంటైన్ ఫెసిలిటీస్ కానీ అవి సరిగా లేవు. దాంతో ఏం చేస్తున్నారు, హెల్త్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళని 14 days అక్కడ ఉన్నటువంటి ఇదిగో కాలువలు వీటిలో ఏవైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ, సో అబాండెండ్ టాయిలెట్స్ వీటిలో వాళ్ళకి షెల్టర్ అక్కడ ఉండనిస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, స్టిగ్మా పెరుగుతుంది, అంటే వచ్చిన వాళ్ళకి ఎక్కడ కరోనా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని దూరంగా పెడుతున్నారు, ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళు అక్కడ 14 days ఉండాల్సి వస్తుంది. మరి ఇలాంటి కంటెక్స్లో విలేజెస్లో ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండాలంటే హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలండి. అందుకే మనం గమనించారా, ఎప్పుడు కూడా ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్, ప్రాథమిక ఆరోగ్యం ఇంపార్టెంట్ అని ఎందుకంటామో ఇప్పుడు అర్థమవుతుందా? అదే కనుక అక్కడ బెటర్ ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండుంటే బెటర్గా ఉండేది, అవేర్నెస్ బెటర్గా ఉండేది. ఇదొకటి ఫస్ట్ దీని నుంచి నేర్చుకోవాల్సింది ఇదొకటి. దీన్ని మనము మెయిన్స్లో కేస్ స్టడీగా రాయొచ్చండి. ఇదిగో మైగ్రెంట్ క్రైసిస్ అన్నప్పుడు కొంతమందిని ఇలా ఉంచారు. సో ఇలాంటి కంటెక్స్లో ఒకటి అది. రెండోది మైగ్రెంట్స్కి సంబంధించి ఇదిగో వీళ్ళు ఇంతమంది ఈ పర్టికులర్ ప్లేసెస్కి తిరిగి వస్తున్నారు అని చెప్పి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఆ స్టేట్కి ఉండాలి. దాంతో అది ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. ఇదిగో ఈ పర్టికులర్ ప్లేసులకి ఇంతమంది తిరిగి వస్తున్నారంట, ఇన్ని క్వారంటైన్ సెంటర్లు పెట్టుకోవాలని ఇవన్నీ ప్లాన్ చేసుకునే వాళ్ళు. అంటే కోఆర్డినేషన్ మిస్ అయిందా? సో కోఆర్డినేషన్ ఉండాలి. లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడైనా ఎస్ఏలో కానీ మెయిన్స్లో కానీ రాసేటప్పుడు దీన్ని ఒక కేస్ స్టడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. మాన్సూన్ ఋతుపవనాలన్నవి కేరళ తీరాన్ని తాకడం జరిగింది. సైక్లోన్ నిసర్గ అన్నది అరేబియన్ సీలో మనకి ఫామ్ అవుతూ అది ఇంటెన్సిఫై అవుతూ ఉన్న కంటెక్స్లో మాన్సూన్ అన్నది మన కేరళని టచ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఈ కంటెక్స్లో మనం దీన్ని జాగ్రఫీ అన్నటువంటి కంటెక్స్లోనూ చదువుకుంటాము, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న కంటెక్స్లోనూ చదువుకోవాలి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇవి రెండు కూడా, అటు సైక్లోన్ తుఫాను, ఇటు మన మాన్సూన్, ఇవి రెండు ఏంటి అన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఇంతకీ సైక్లోన్ అంటే ఏంటి? సైక్లోన్ అంటే లో ప్రెషర్ సిస్టమ్, అది రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది విండ్ ప్లస్ క్లౌడ్స్, విండ్స్ ప్లస్ క్లౌడ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. దీని ద్వారా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. మరి మాన్సూన్ అంటే ఏంటి? మాన్సూన్ అనేది సీజనల్ విండ్, ఒక సీజన్లో వచ్చేటటువంటిది అనమాట. అవునా? ఈ సీజనల్ విండ్, ఇవి రెండింటి యొక్క డైనమిక్ ఏంటి అన్నది ఆర్టికల్లో ఇచ్చారు. ఈ రెండింటి గురించి బ్రీఫ్గా మనం చూద్దాం. ఇక్కడ మనం మరీ డెప్త్కి వెళ్ళట్లేదండి, బేసిక్స్ చూద్దాం. ఎందుకంటే ఈ రెండు కాన్సెప్ట్స్ చెప్పడానికి మనకు ఒక 1 hour అయినా పడుతుంది డెప్త్లో చెప్పాలంటే. సరే, మాన్సూన్ ఋతుపవనాలు, సైక్లోన్స్ తుఫాను అంటాం. మనకి ఋతుపవనాలు మన ఇండియా ఇలా ఉందనుకోండి, రైట్? ఇది మన ఇండియా అయితే మాన్సూన్ ఇందాకేమన్నాము, సీజనల్ విండ్ అన్నాం. సీజనల్ విండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేటర్ అనేది ఉంటుందండి. ఈ ఈక్వేటర్ నుంచి విండ్స్ అనేవి క్రాస్ అయ్యి ఇవి వెస్టర్లీ విండ్స్ అంటాము. ఇలా ఉన్న విండ్స్, ఇలా వస్తూ ఉన్న విండ్స్ ఏమవుతాయంటే ఈక్వేటర్ దగ్గర ఇలా క్రాస్ అయ్యి ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇది సముద్రం మీద నుంచి వస్తుందా? ఇక్కడ ఇది మన అరేబియన్ సీనా, ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది సముద్రం మీద నుంచి వస్తుంది కదా. అందువల్ల ఇది వచ్చేటప్పుడు మాయిశ్చర్, తేమని క్యారీ చేస్తుంది. అందువల్ల మనకు వచ్చే ఋతుపవనాలు మాన్సూన్ అంటామా. ఈ మాన్సూన్ అది వర్షాన్ని ఇస్తుంది. ఇదిగో ఇది ఈ స్టేట్ ఉందా, ఇది మన కేరళ కదా, అందుకని కేరళ తీరాన్ని తాకింది అని చెప్తున్నారు. మాన్సూన్ అనేది సీజనల్ విండ్, గమనిస్తున్నారా? ఇది ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది? సౌత్ వెస్ట్, అందుకని దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటాము. అలాగే ఈ సీజన్ అయిపోయాక మనకి వింటర్లో ఇక్కడ మన హిమాలయాస్ ఉంటాయా, సో వీటిని గుద్దుకొని మళ్ళీ విండ్స్ ఇలా తిరిగి వస్తాయన్నమాట. సో ఇలా వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు ల్యాండ్ మీద నుంచి వస్తాయి కాబట్టి కొంచెం డ్రైగా ఉంటాయి, కొంచెం మాత్రం సముద్రం నుంచి వస్తాయన్నమాట. మరి ఇవి నార్త్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని అంటాము. అది బేసిక్గా మాన్సూన్ అంటే ఏంటి అన్నది. మరి ఫ్యాక్చువల్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మాన్సూన్ అనేది ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని తాకుతుంది, ఇలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాము, ఇవి ఉన్నాయా, వీటిని తాకాక అప్పుడు కేరళని హిట్ అవుతాయి. మరి సైక్లోన్ అంటే ఏంటి? సైక్లోన్ అనేది లో ప్రెషర్ సిస్టమ్. ఇక్కడ బాగా ఉష్ణోగ్రత, అంటే ఇటు మన అరేబియన్ సీ కానివ్వండి, ఇటు బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి, ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది,
మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటాము. అంటే కన్వెక్షన్ పద్ధతిలో నీటి ఆవిరి ఫామ్ అవుతుంది. ఈ నీటి ఆవిరి ప్లస్ ఇక్కడ ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అక్కడ లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, అల్పపీడనం ఫామ్ అవుతుంది. అల్పపీడనం అంటే ఏంటి? అన్ని ప్రాంతాల నుంచి గాలులు వస్తాయి. ఈ గాలులు వచ్చినవి ఇక్కడ మరి ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, అల్పపీడన ప్రాంతంగా ఫామ్ అయింది అంటే గాలులు వస్తాయి అన్ని ప్రాంతాల నుంచి. ఎక్కడ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గాలులు వస్తాయి. ఇలాగ మనకి క్లౌడ్స్ అవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఇది మనకి ఈక్వేటర్ అంటే 0 డిగ్రీ లైన్ అయినప్పుడు మనం నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాము, అవునా? నార్త్ పార్ట్లో ఉన్నాము. ఈ ఈక్వేటర్కి భూమధ్య రేఖకి పై భాగంలో ఉన్నాం. సో ఈ భూమధ్య రేఖకి పై భాగంలో ఉన్న ప్రాంతంలో కొరియోలిస్ ఫోర్సు వీటన్నిటి ద్వారా మనకి సైక్లోన్స్ అనేవి ఈస్ట్ నుంచి వెస్ట్కు రావడం మొదలు పెడతాయి. ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఫామ్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఫామ్ అయిందా మన ఈ పర్టికులర్ సైక్లోన్ అనేది, ఇది ఇలా వస్తుంది అనమాట. అందుకే బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినవి మన ఏపీని దీన్ని హిట్ అవుతాయి. కానీ కొన్నిసార్లు విండ్ డైరెక్షన్ మారడం వల్ల అవి ఇలా తిరుగుతాయి అన్నమాట. దీన్ని రీకర్వింగ్ అని అంటారు. ఇలా రీకర్వ్ అవ్వడం వల్ల మనకి వెస్ట్ బెంగాల్ మరియు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరియు బంగ్లాదేశ్ వీటికి వర్షాలు ఎలా వస్తాయి? ఈ పర్టికులర్ మనకున్నటువంటి సైక్లోన్స్ వల్ల. అంటే విండ్ ఇలా తిరుగుతుంది, దాన్ని రీకర్వింగ్ అంటారు. మరి ఇక్కడ కూడా మనం లాజిక్ ప్రకారం ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవుతే అసలు అరేబియన్ సీలో ఫామ్ అయినవి మనకి హిట్ అవ్వకూడదు, అవునా? కానీ ఎందుకు హిట్ అవుతున్నాయంటారు? ఎందుకంటే సేమ్ లాజిక్ ఇందాకన్నామా, రీకర్వ్ అవుతాయి. విండ్ బేస్ చేసుకొని రీకర్వ్ అవ్వడం వల్ల ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాలని అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటి సైక్లోన్ హిట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫామ్ అయినటువంటి సైక్లోన్ ఏంటి? సైక్లోన్ నిసర్గా. ఈ పేరు ఇండియా ఇవ్వడం జరిగిందండి. మనము సైక్లోన్ నేమింగ్ అన్న దాంట్లో ఏం నేర్చుకున్నాం? ఈ కంట్రీస్ అన్నీ కూడా నేమ్స్ ఇస్తాయి, వాటిలోంచి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటామన్నాం. ఈ సైక్లోన్ నిసర్గా ఇప్పుడు ఈ అరేబియన్ సీలో ఫామ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇదిగో ఇది ఫామ్ అయింది, దాంతోపాటు ఇది కూడా మాన్సూన్ కూడా హిట్ అవుతుంది. కాకపోతే ఈ మాన్సూన్ యొక్క ఇది డిలే అవ్వచ్చు కొంచెము, ఎందుకంటే ఈ అల్పపీడన ప్రాంతం ఇక్కడ ఉంది కాబట్టి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ రెండింటికి లింక్ అర్థమైందా? బేసిక్ విషయం అయితే అర్థమైందా? ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ చదువుకున్న స్టూడెంట్స్కి ఇది ఈజీనే అండి. కొత్త స్టూడెంట్స్ కోసం నేను బేసిక్గా ఇంత టైం పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, మరి ఈ ఆర్టికల్లో జస్ట్ చూడండి. మాన్సూన్ అన్నది కేరళ తీరాన్ని తాకడం జరిగింది, సైక్లోన్ ఉంది అన్నారు. IMD అన్నది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఇది మనకి ముందుగా ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఏ టైంలో వర్షం వస్తుంది, ఈ టైంలో సైక్లోన్ వస్తుంది, ఇలాగా. ఇది మనకి ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇవి ఇప్పుడు మనం చదువుకుంటున్న టాపిక్స్ అన్నవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటిది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? రీకర్వ్ అయింది, రీకర్వ్ అవ్వచ్చు అంటున్నారు. గమనిస్తున్నారా? ఈ సైక్లోన్ పేరు ఏం పేరు అనుకున్నాం? సైక్లోన్ నిసర్గా అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అడగచ్చు. ఏమని? సైక్లోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఇలా అడుగుతూ ఉంటారండి. క్వశ్చన్ అడిగేటప్పుడు సైక్లోన్ ఫార్మేషన్ ఏంటి నీట్గా డయాగ్రామ్తో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్ ఓపెన్ చేసి చూడండి, ఇది మనకు అర్థమవుతుంది. సైక్లోన్ ఫార్మేషన్ ఏంటి, దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అలా అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్ అయినా సరే, లేదా సైక్లోన్ ఉన్నప్పుడు మాన్సూన్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అని అడుగుతారు. మామూలుగా అండి, మాన్సూన్ అన్నది రావాలంటే లో ప్రెషర్ సిస్టమ్ అన్నది ఇటు టిబెట్లో ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, నదర్న్ ప్లేన్స్లో. కానీ ఇక్కడే లో ప్రెషర్ సిస్టమ్ ఫామ్ అవడం వల్ల అంత ఫాస్ట్గా మాన్సూన్ అనేది రాదనమాట. దాని యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించేస్తుంది. అరేబియన్ సీ ఇక్కడే ఉంటాయి, అది మనకి కొంచెం ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ని అప్రూవ్ చేసింది అంటున్నారు. మరి దీన్ని క్విక్గా ఏ టాపిక్లో చెప్పండి? ఎకానమీలో చదువుకుంటాం. ఎకానమీలో ఏ టాపిక్? అగ్రికల్చర్ అన్న దాంట్లో చదువుకుంటాము. సో ఇక్కడ అగ్రికల్చరల్ ప్రైసింగ్ అన్నటువంటి దాంట్లో మనము MSP మినిమం సపోర్ట్ ప్రైస్, దాన్నే కనీస మద్దతు ధర అని అంటాము. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుందాము? అసలు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు ఫిక్స్ చేస్తారు? రెండు పదాలు డిఫరెంట్ అండి. ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు ఇంత అని క్యాలిక్యులేట్ చేస్తారు?
కరెక్ట్ పదం వచ్చేసి క్యాలిక్యులేషన్. సో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరు ఆ ఎంఎస్పి ధరని ఫిక్స్ చేస్తారు? మరి ఎంఎస్పి వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా? ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని. నాలుగోది, ఇప్పుడు పల్సెస్, ఆయిల్ సీడ్స్కి ఎక్కువ ఎంఎస్పి ఇవ్వడం వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఈ 4 విషయాలు మనం తెలుసుకుందాం. వీటిలో ఈ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఈ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో ప్రతిసారి 4 నుంచి 5 క్వశ్చన్లు మెయిన్స్లో అడుగుతూ ఉంటారు, 3 నుంచి 4 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, స్టార్ట్ చేద్దామా? మరి ఎంఎస్పి అంటే ఏంటి? ఇంతకీ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నాము. ఈ ఎంఎస్పి అసలు ఏంటి? మనకి 1970స్లో అండి. 1970స్లో అప్పుడే గ్రీన్ రెవల్యూషన్ మొదలై ఉంటుంది. బ్రీఫ్గా స్టోరీలాగా చెప్తాను వినండి. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మరి ప్రజల్ని అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసేందుకు ఎంకరేజ్ చేయాలి. ఇదిగో మీరు ఈ క్రాప్ వేయండి, ఏం కాదు మేమున్నాము అని చెప్పేసి ఒక క్రాప్ అష్యూరెన్స్. సో క్రాప్కి అష్యూర్డ్ ప్రైస్ ఇచ్చే దానికోసం గవర్నమెంట్ అన్నది ఇదిగో ఎంఎస్పి మేము ఇస్తాము, మీరేం ఇబ్బంది పడద్దు అని చెప్పి మొదలుపెట్టారు. అయితే ఈ ఎంఎస్పి ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేందుకు మనకి కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేది ఉందండి. కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేది ఉంది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. ఇదేం చేస్తుందంటే ఇది ఎంత ఉండాలి, ఎంఎస్పి ఎంత ఇవ్వచ్చు అని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ధరలని ఎవరికి పంపిస్తుంది? క్యాబినెట్కి పంపిస్తుంది. ఈ క్యాబినెట్లో ఉండేటటువంటి ఒక కమిటీ పేరే మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి మేజర్ కమిటీ. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇంత ఉండాలి అని ఫైనల్గా డిసైడ్ చేస్తుందన్నమాట. మరి ఎంఎస్పి ఎక్కడిస్తారు? ఎంఎస్పి అంటున్నారు కదా, ఎవరు పే చేస్తారు ఆ ధరని? ఆ ధరని జనరల్గా మనకి మండీస్లో కొనుక్కున్నప్పుడు, లేదా గవర్నమెంట్ అన్నది ప్రొక్యూర్ చేసుకుంటుంది కదా, గవర్నమెంట్ అన్నది పీడిఎస్ కోసం, దాని యొక్క బఫర్ స్టాక్ కోసం ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు, ఫార్మర్స్ నుంచి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటే కంపల్సరీగా ఇంత మినిమం ధరని ఇస్తుందన్నమాట. అది ఎంఎస్పి. సో ఇప్పుడు ఇదంతా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేద్దాం. దీని అడ్వాంటేజెస్ ఏంటి? బాగుంది, ఎంఎస్పి అంటే ఏంటో అర్థమైంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి? మనకి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, అంతేనా? ఇదిగో మీరేం ఇబ్బంది పడద్దు, మేమున్నాం మీకు అన్నట్టుగా అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంఎస్పి ధరలు వచ్చిన తర్వాత క్రాప్కి సంబంధించినటువంటి క్రాప్ ప్రొడక్షన్ అన్నది, ప్రొడక్టివిటీ అన్నది పెరగడం జరిగిందనమాట. క్రాప్ ప్రొడక్షన్ ఏరియా అన్నది పెరగడం జరిగింది. ఎస్పెషల్గా మనకి రైస్, వీటిలో ఎక్కువగా మనకి ఎంఎస్పి ఇవ్వడం వల్ల వీటి యొక్క ఓవరాల్ ఫుడ్ క్రాప్స్లో మనకి చాలా ఈ పర్టికులర్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. అవునా? సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాం, ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితికి మనం వెళ్ళడం జరిగింది. ఇంకేంటి, ఈ పర్టికులర్గా ఉన్నటువంటిది ఎస్పెషల్గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అన్సర్టనిటీ ఉంటుంది. అవునా? ఈ అన్సర్టనిటీ తగ్గిస్తూ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడానికి మనకి ఇది పెరగడం జరిగిందనమాట, అన్సర్టనిటీ తగ్గించడం. మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎందుకు ఉంటాయి? ఇంత మంచి దానివల్ల ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్? క్రాప్ డైవర్సిఫికేషన్ తగ్గిపోయింది. అంటే క్రాప్లో మనకి కొన్ని క్రాప్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. క్రాప్ డైవర్సిటీ అన్నది తగ్గిపోయింది. ఎస్పెషల్గా వీట్కి, రైస్కి, వీటి వల్ల ఉండడం వల్ల వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్కి ఎక్కువ వెళ్ళడం మొదలు పెడుతున్నారు. ఈ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏమైపోయింది? వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ పెరగడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ అన్నది తగ్గిపోవడం మొదలుపెట్టింది. వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది పెరగడం మొదలుపెట్టింది అన్నమాట. దాంతోపాటు ఓన్లీ ఫుడ్ సిరియల్స్ అంటే కొన్ని మాత్రమే, రైస్, వీటినే ఎక్కువ పండిస్తూ ఉన్నారు. దాంట్లో ఏమైపోయింది? బంపర్ క్రాప్ అంటే ఏంటండి? ఎక్కువ క్రాప్ దాంట్లోనే ఉంటుంది. మరి డిమాండ్ ఎందుకు ఉంటుంది? ఎక్కువ మంది అదే పండిస్తే డైవర్సిటీ తగ్గిపోయింది. దాంట్లో ఎక్కువ ఫుడ్ సెక్యూరిటీ రావడం జరిగింది, కానీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ తప్పిపోయింది. అవునా? ఫుడ్ సెక్యూరిటీ పెరిగిందే కానీ న్యూట్రిషన్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకని? డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ లేదు కదా. సో న్యూట్రిషనల్ సెక్యూరిటీ తగ్గిపోయింది.
ప్లస్ ఇది ఒక పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్గా మారిందనమాట. ఇదిగో ఎలక్షన్స్ ఉన్నాయో లేదో ఏదన్నా అవసరం ఉంటే ఎంఎస్పీని పెంచుకోవడము, ఇలాగ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్గా మారింది. మామూలుగా ఏంటి, ఈ పర్టికులర్ దీన్ని లాస్ట్ రిసార్ట్, ఎంఎస్పీ ఈజ్ లాస్ట్ రిసార్ట్ కదా. మామూలుగా అయితే ఎంఎస్పీ అన్నది వాళ్ళు అది మినిమం ధర, కానీ దానికే అమ్ముకుంటున్నారు, దానికంటే ఎక్కువ వచ్చినా అమ్ముకోవాలి. సో దీన్ని లాస్ట్ రిసార్ట్గా వాడాలి, నాట్ ఫస్ట్ రిసార్ట్, నాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అంతేనా. సో ఆ విధంగా ఉండేలాగా గవర్నమెంట్ అన్నది అగ్రికల్చరల్ మార్కెట్స్ని రిఫార్మ్ చేయాలి. సొల్యూషన్ ఏంటండి, అగ్రికల్చరల్ మార్కెట్స్ని రిఫార్మ్ చేయాలి. ఈ ఎంఎస్పి అన్నదాన్ని టూల్గా వాడుకొని ఏం చేద్దాము, ఇప్పుడు చూసారా ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో, పల్సెస్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, వీటిని ఏం చేయాలి, వీటిని ఎంకరేజ్ చేయాలి. వీటికి ఎక్కువ ఎంఎస్పి ఇచ్చుకుంటూ డైవర్సిఫికేషన్కి ఎంఎస్పిని ఒక టూల్గా వాడుకోవాలి. ఇంతవరకు ఎంఎస్పి అనేది డైవర్సిటీని తగ్గించింది, ఇప్పుడు డైవర్సిటీని పెంచుకునేందుకు గాను దీన్ని ఒక టూల్గా వాడుకోగలగాలి ఎంఎస్పిని. సో ఇప్పుడు ఈ ఒక్క పేపర్లో ఇప్పుడు ఇక్కడ రాసింది మీకు అర్థమైందంటే అటు ప్రిలిమ్స్ని ఇటు మెయిన్స్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఎంఎస్పి టాపిక్ మీద క్లారిటీ వచ్చిందా? ఇదిగోండి ఆర్టికల్ అదే ఇచ్చారు, సిసిఈఏ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఓకే చెప్పడం జరిగింది, ఇలాగ పెంచడం జరిగింది అని చెప్తున్నారు. మనం ఇదిగోండి ఖరీఫ్ సీజన్ అంటున్నారు. ఇక్కడ మనకు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్పి అన్నది ఎప్పుడూ కూడా బిఫోర్ ది క్రాపింగ్ సీజన్, ఎవ్రీ క్రాపింగ్ సీజన్కి ముందే ఇస్తారు, ఖరీఫ్, రబీ, జైద్, కానీ బిఫోర్ ది క్రాపింగ్ సీజన్ అనౌన్స్ చేస్తారనమాట. కొన్ని స్టేట్స్ లేట్గా ఇస్తూ ఉంటాయి, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, స్టేట్స్ కొన్నిటికి ఎంఎస్పి మద్దతు ధరని ప్రొవైడ్ చేస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటికి మద్దతు ధరని ప్రొవైడ్ చేస్తాయి. దీనికి ఒక లిస్ట్ ఉంటుంది, ప్రతి స్టేట్ వాళ్ళ స్టేట్లో పండే వాటికి సంబంధించి దీనికి ఒక లిస్ట్ ఉంటుంది, ప్రతి క్రాపింగ్ సీజన్కి ముందుగానే ఇస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అనౌన్స్ చేయడం వచ్చేసి క్రాపింగ్ సీజన్కి ముందుగా అనౌన్స్ చేస్తుంది, దీన్ని చెల్లించేది మాత్రం ఎప్పుడు, మినిమం సపోర్ట్ ప్రైస్లో చెల్లించి కొనేది ఎప్పుడు, కొనేది మాత్రం ఆఫ్టర్ హార్వెస్టింగ్, అంతే కదా అండి, పంట కోసిన తర్వాతే కొంటారు. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఈ ధరతో మరి పర్టికులర్ ఏవైతే ఫిక్స్ చేశారో వాటిని కొంటారు. క్రాపింగ్ సీజన్ అప్పుడు అనౌన్స్ చేస్తారు, అంతే. ముందుగా అనౌన్స్ చేస్తే క్లారిటీ ఉంటుంది కదా, ఓ మేము ఇది పండిస్తే ఇంత ధర వస్తుందని ముందుగా ఫార్మర్స్కి తెలుస్తుంది. నెక్స్ట్ గమనించాలి, రాజ్యసభ, లోక్సభ అన్నది అవి మీట్ అవ్వచ్చు ఆల్టర్నేటివ్ డేస్లో, అలాగా వర్చువల్ పార్లమెంట్ అంటే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా మీట్ అవ్వడం అనేటటువంటి ఆప్షన్ మేము చూస్తున్నాము అన్నారు. సో ఇక్కడ గమనించాలండి, మనం దీన్ని దేని కింద చదువుకుందాం, పాలిటీ దీని కింద చదువుకుందాము. పాలిటీలో పార్లమెంటరీ సిస్టమ్, మన పార్లమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి మనకి బోత్ హౌసెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాము, బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ అంటే ఏంటి, ఎగువ సభ దిగువ సభ ఉండడాన్ని మనం బైకామరల్ లెజిస్లేషన్ అంటాము. 2 సభలు ఉన్నాయి. సో మరి నిన్న మనము గుర్తుందా, ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి వర్చువల్ మీటింగ్ అంటే వద్దు అన్నారు, గుర్తుందా అండి? వర్చువల్ మీటింగ్ ఎందుకు వద్దన్నారు, ఈ స్టాండింగ్ కమిటీస్ డిస్కస్ చేసుకునేవి చాలా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అని. కానీ పార్లమెంట్ చట్టసభలు కాదు కదా, ఇవి కమిటీస్, పార్లమెంట్లో ఉన్న వీళ్ళ నుంచే ఫామ్ చేసిన కమిటీస్. ఇవి స్పెసిఫిక్గా ఒక విషయాన్ని డిస్కస్ చేసుకుంటాయి. ఈరోజు మనం మాట్లాడుతుంది లోక్సభ, రాజ్యసభ మీట్ అవ్వలేవు కదా, కొంతమందితో అంటే ఒకరోజు రాజ్యసభ, ఒకరోజు లోక్సభ అలాగ మీట్ అవుదామా, లేదా ఆన్లైన్లో వర్చువల్ మీటింగ్ చేపడదామా అని అంటున్నారు. కానీ వర్చువల్ మీటింగ్కి సంబంధించి అంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నా అక్కడ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరా, ఇవన్నీ కూడా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో మరి వీటిని ఎలా చూస్తుందో చూడాలన్నమాట. మనకి ఎప్పుడు కూడా పార్లమెంట్ అనేది బడ్జెట్ సెషన్ అని, మాన్సూన్ సెషన్ అని, వింటర్ సెషన్ అని 3 సెషన్స్ ఉంటాయండి. మాన్సూన్ మొదలైంది, మాన్సూన్ సెషన్ ఉండాలి కదా, మరి బడ్జెట్ సెషన్ ఏమో అయిపోయింది, మరి మాన్సూన్ సెషన్ ఉండాలి కదా, దానికోసం ఎలా మీట్ అవ్వాలి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, వర్క్ ఫోర్స్ హ్యాబిట్స్ అని అంటున్నారు. వర్క్ ఫోర్స్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు అన్నీ మళ్ళీ కంపెనీస్, వేరియస్ ఫ్యాక్టరీస్ అన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి కదా, ఇలాంటి టైంలో ఏ విధంగా మరి అందరినీ మేనేజ్ చేయగలగాలి, ఎలాగ వర్కర్స్ని ఎంకరేజ్ చేయాలి, లేదా
లేబర్ లాస్ని మార్చాలా లేదా ఏం చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అండి. దీన్ని మనం దేని కింద రాసుకుందాము, సోషల్ జస్టిస్ కింద రాసుకుందాము. దీంట్లో అన్లాక్ అంటున్నాం. అన్లాక్ అంటే ఏంటి? లాక్డౌన్ అయిపోయింది, అన్లాక్ ఏ విధంగా చేయాలి, దానికి ఎటువంటి మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఆ కంటెక్స్లో దీని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్క్ ప్లేస్లో సేఫ్టీ ఇంపార్టెంట్, అవునా? వర్క్ ప్లేస్ సేఫ్టీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ ప్లేస్ సేఫ్టీని ఎలా తీసుకొని రావాలి, వర్క్ ప్లేస్ సేఫ్టీలో మనకు ముందుగా అలవాటు ఉన్నవి దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే బిహేవియరల్ చేంజెస్ ఎలా తీసుకొని రావాలి. ఇప్పుడు ప్రతిసారి శానిటైజ్ చేసుకోవాలి, తుమ్మేటప్పుడు ఇలా ఉండాలి, దగ్గేటప్పుడు ఇలా ఉండాలి. సో బిహేవియరల్ చేంజెస్ ఎలా తీసుకొని రావాలి, ఈ రెండింటి గురించి ఇక్కడ చెప్తున్నారు. దీన్ని మనము కేస్ స్టడీగా ఎందుకు వాడుకోకూడదు? ఎక్కడైనా ఒక కేస్ స్టడీ అడిగారు, మీరు ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారు, ఇలాంటి కోవిడ్-19 అన్లాక్ చేయాలి, మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో చేస్తారు అన్నట్టుగా కేస్ స్టడీ అడిగితే దీన్ని మనం ఉపయోగించుకొని రాయొచ్చా? ఫస్ట్ గమనించాలి, మనకి ఎంప్లాయీస్ అనేవాళ్ళు 2 సెక్టార్స్లో ఉన్నారండి. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్, రెండోది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, రెండిట్లోనూ ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టారే మనకి మేజర్గా 90% అబోవ్ ఉన్నది మన దేశంలో. అన్ఆర్గనైజ్డ్, అవ్యవస్థీకృత రంగం అని అంటాము. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాము. మరి ఇక్కడ వర్కింగ్ ప్లేసెస్ అనేవి అసలు హైజీన్ కానివ్వండి, వర్కింగ్ ప్లేసెస్లో చాలా కన్స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. ముందుగానే వర్కర్స్ మధ్యలో యాంగ్జైటీ, ఎప్పుడు వీళ్ళు తీసేస్తారో అన్నటువంటి యాంగ్జైటీ వచ్చేసింది. చాలామంది తీసేశారు కూడా, చాలామంది కంపెనీస్ కొన్ని దివాలా కూడా తీసేశాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి వర్క్ ప్లేసెస్ అన్నవి కొంచెమైనా బెటర్ కండిషన్స్లోనే ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పటికి రాకపోయినప్పటికీ కూడా యాంగ్జైటీ, ఎప్పుడు మాకు పింక్ స్లిప్స్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తారో అన్నటువంటి యాంగ్జైటీ, బర్డన్, ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో మరి ఏం చేయాలి? ఫస్ట్ అందరిలో కూడా కాన్ఫిడెన్స్, ఇదిగో ఇది మన కంపెనీ అన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేయగలగాలి. రెండోది, కొన్ని రూల్స్ ఏవైతే ఇదిగో ఇక్కడ ఇలా ఉండాలి, మీల్స్ టైంలో ఇలా ఉండాలి, ఆ రూల్స్ మీద అవేర్నెస్ అన్నది తీసుకొని రావాలి. సో ఇన్సెంటివ్స్, డిస్ఇన్సెంటివ్స్, ఇప్పట్లో ఇన్సెంటివ్స్ అనేది మనీ ఫామ్లో ఇవ్వలేరు. అలాంటప్పుడు ఇన్సెంటివ్స్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అంతేనా? సో ఇన్సెంటివ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, లేబర్ లాస్ని మార్చడము తీసేయడము కాదు. సో వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఎలా అమర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉందా? సో ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, అటు కంపెనీకి ఇటు వర్కర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలి, ఆ విధంగా ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలండి. అదే మనకి ఇక్కడ చెప్పినటువంటి వర్క్ ప్లేస్లో ఏ విధమైనటువంటి మెజర్స్ని మనం తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ అన్నది ఇవ్వాలి. ఈ లాక్డౌన్ టైంలో ఆల్రెడీ తెలుసు మనకి ఎకానమీలో స్లంప్ అనేది వచ్చేసింది అని చెప్పి శాలరీస్ కట్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. మరి ఇలాంటి సందర్భంలో ఇవన్నీ చేయాలి, అదే ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన దాంట్లో 2 పదాలు ఉన్నాయి కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, 2 డిఫరెంట్ ప్లేసెస్. సో కాశ్మీర్లో ఇక్కడ ఎక్కువగా మనకి టెర్రరిజం, అన్రెస్ట్ అనేది ఉంది, కానీ దాంతోపాటు జమ్మూ ప్రాంతం కూడా సఫర్ అవుతుంది అని అంటున్నారనమాట. ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకుందాం, ఇంటర్నల్ సెక్యూరిటీ కింద చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, దానికి సంబంధించినటువంటి పీస్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చూద్దాం. అసలు ఈ జాగ్రఫీ పరంగా అసలు జమ్మూ ఎక్కడుంది, కాశ్మీర్ రీజన్ ఏంటి, ఇవి రెండిటి యొక్క జాగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము. రెండోది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాము. ప్రజెంట్ సిచ్యువేషన్ వాటి యొక్క పొలిటికల్ స్టేటస్ ఏంటి అది మనం చూద్దాము. మూడోది ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, జమ్మూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి మనం గమనిద్దామండి. మనకి 2019లో రీఆర్గనైజేషన్ జరిగింది, అవునా? ఈ రీఆర్గనైజేషన్ తర్వాత మ్యాప్ అనేది ఇలా ఉందన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క మ్యాప్ ఇలా ఉంది. ఇక్కడ మనం చూస్తే కార్గిల్ డిస్ట్రిక్ట్, లదాఖ్, ఈ లే అనేటటువంటి డిస్ట్రిక్ట్, ఇటు సైడ్ మనకి ఇదంతా కూడా కొంచెం ప్రాంతం అనేది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మన కంట్రోల్లో లేదు, అవునా? ఇది ఇలా కొంచెం ప్రాంతం మనకి పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పీఓకేలో ఇది సైడ్ ఉందన్నమాట. కానీ మన ఫుల్ మ్యాప్ ఇది ఇలా ఉందా? సరే, ఇక్కడ మనం గమనించి చూస్తే
ఇదిగో ఈ లదాఖ్ ఇదంతా సపరేట్ పెట్టండి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాం కదా. దాంట్లో మళ్ళీ మనం ఇక్కడ చూస్తే ఇదేమో కశ్మీర్ వ్యాలీ, ఇదేమో జమ్మూ ప్రాంతం. ఇక్కడ మనకి ఇదిగో ఇటు సైడ్ నుంచి ఓవరాల్గా ఇక్కడ మనకి ఎక్కువగా ఇన్సర్జెన్సీ ఇవంతా ఎక్కువ. కానీ మరి జమ్మూ ప్రాంతం ఏం చేసింది? ప్రతిసారి మీరు ఏదైనా విధించినప్పుడల్లా ఇప్పుడు ట్రేడ్ అనేది పోయిందా, ఆ పర్టికులర్ ప్లేస్లో ట్రేడ్ అనేది పోయింది. ఎడ్యుకేషన్, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏమవ్వాలి. మూడోది అక్కడ పొలిటికల్ ప్రాసెస్ ఆగిపోయింది. అంటే కాశ్మీర్లో ఏం జరిగినా అది జమ్మూ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల చాలా నెగిటివ్ ఇష్యూ అవుతుంది అంటున్నారు. గమనిస్తున్నారా ఇక్కడ మ్యాప్? ఇదంతా POK అని అంటాము, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. ఇంటర్నేషనల్గా దీన్ని పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటారు. ఈ సాగ్జామ్ వ్యాలీ ఉందే, ఇది పాకిస్తాన్ మన చైనాకి గిఫ్ట్గా ఇచ్చింది. సియాచిన్ గ్లేషియర్ ఇది గొడవలో ఉంది. ఇదంతా మన లదాఖ్. ఇది అక్సై చిన్, ఇది చైనా కంట్రోల్లో ఉంది. ఇక్కడ గమనిస్తున్నారా ఈ డిస్ట్రిక్ట్స్? మీరు ఎప్పుడన్నా చూస్తే పుల్వామా, సోఫియన్, అనంతనాగ్, ఇక్కడే కదా ఎక్కువ టెర్రరిస్టుల అటాక్లు ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇదంతా కాశ్మీర్ వ్యాలీలో పార్ట్. మరి జమ్మూ ఏం చేసింది పాపం? అక్కడ ఉన్నటువంటి చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి ఇవన్నీ, అది మనకి ఈ ఆర్టికల్లో ఇచ్చింది. సో త్వరగా వీలైనంత త్వరగా ఇండిపెండెంట్గా పాలసీస్ ఉండాలి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కొనుక్కోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా, చైనా ఇవి రెండూ కూడా వీటి యొక్క ఆఫ్రికన్ పాలసీ ఎలా ఉంది, ఆఫ్రికాని ఎలాగా ఇవి రీచ్ అవుతున్నాయి అన్న దాని గురించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ UPSCలో మెయిన్స్కి దీని గురించి అడుగున్నారు. ఇండియా యొక్క స్ట్రాటజీ, చైనా యొక్క స్ట్రాటజీ ఏంటి ఆఫ్రికాకి సంబంధించి, ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటి, చైనా యొక్క స్ట్రాటజీ ఏంటి, వాటిలో డిఫరెన్సెస్ ఏంటి, అది లాస్ట్ అడిగిన UPSC క్వశ్చన్. అసలు మనం ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళాలి, ఆఫ్రికా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాము. రెండోది, ఇప్పుడు మనము ఇండియా యొక్క రోల్ ఏంటో, చైనా యొక్క రోల్ ఏంటో తెలుసుకుందాము. ఇండియాస్ రోల్ ఏంటి ఈ ఆఫ్రికాలో, చైనా యొక్క రోల్ ఏంటి, మరి ఈ రెండిట్లో ఏది ఎక్కువగా సక్సెస్ అవ్వచ్చు, ప్రస్తుతానికి దేని యొక్క స్టేటస్ ఎలా ఉంది, మరి ఇండియాకి వే ఫార్వర్డ్ ఏంటి అన్నది మనం చూద్దాం. రైట్, ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఫస్ట్ అసలు ఆఫ్రికా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది తెలుసుకుందామా. ఆఫ్రికా ప్రస్తుతానికి ఎందుకు అందరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు మనం గమనిస్తే అండి, హిస్టారికల్గా కూడా కొలోనియల్ టైంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి కాలనీస్ని ఆక్యుపై చేయడానికే అప్పట్లో జర్మనీ, ఫ్రాన్స్, UK ఇవన్నీ పోటీ పడేవి. వాళ్ళ మధ్య World War Iకి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఆఫ్రికన్ కాలనీస్లో వీళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు అన్నటువంటిది అనమాట. సో ఆఫ్రికా అన్నది రీసోర్స్ రిచ్ కాంటినెంట్, ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయి. అటు హైడ్రోకార్బన్స్ కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఇది రీసోర్స్ రిచ్ కాంటినెంట్. రెండోది, ఇప్పుడిప్పుడే డెవలపింగ్ అవుతున్నటువంటి కాంటినెంట్ అన్నమాట. సో డెవలపింగ్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి చాలా ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు కదా. అలాగా దాంతోపాటు చాలా కంపెనీస్ ఇప్పుడు ఆఫ్రికా వైపుకి ఎందుకు చూస్తున్నాయంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోగ్రఫిక్ విండో అంటాం. సో చాలా యంగ్ పాపులేషన్ అన్నది ఇప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్లోనే ఉంది. నెక్స్ట్ చెప్తున్నది ఏంటి, నెక్స్ట్ 50 yearsలో మిగిలిన కాంటినెంట్స్లో అందరూ కూడా మరి ముసలి వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి పీపుల్ పెరిగితే ఆఫ్రికా మాత్రం బెస్ట్గా ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్, ఎమర్జింగ్ మార్కెట్స్, పాపులేషన్ అన్నది ఈ దీంట్లోనే రాసుకోవచ్చు. ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నవి స్లోగా గ్రో అవుతున్నాయన్నమాట. సో వీటన్నిటి కోసం చాలా కంట్రీస్ ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇప్పుడు చూస్తున్నాయి. వాటిలో మన ఇండియా, మన చైనా కూడా ఉన్నాయి. మరి మన ఇండియాకి ఆఫ్రికాకు ఉన్న సంబంధం ఇప్పటిది కాదు, చాలా హిస్టారికల్గా కూడా కనెక్షన్ అనేది ఉంది. హిస్టారికల్గా కూడా ఇండియా ఆఫ్రికన్ కంట్రీస్ మధ్య ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చూస్తే మనకి కంటెక్స్ట్ అనేది ఉంది. మనకు తెలుసు కదా మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ లాగా ఎంతోమంది అక్కడ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో అక్కడ ఉండి వచ్చిన వాళ్ళే అన్నమాట. సో మనం ఇంపీరియలిజం, యాంటీ కొలోనియలిజం అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఎన్నో కంట్రీస్ యొక్క ఇండిపెండెన్స్ మూమెంట్కి
మన దేశం ఇండిపెండెంట్ అయిన తర్వాత నెహ్రూ ఉన్న టైంలో మనం సపోర్ట్ చేయడం జరిగిందనమాట. యాంటీ కొలోనియలిజం మూమెంట్స్కి సపరేట్ చేయడం జరిగింది, వాటికి సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే నెల్సన్ మండేలా వీళ్ళందరూ కూడా నేటి గాంధీ అని అంటూ ఎందుకుంటారు, సౌత్ ఆఫ్రికన్ గాంధీ అని. వాళ్ళు మన ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనము ట్రేడ్ ఇంపార్టెంట్. మన డయాస్పోరా చాలామంది అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రైట్. ట్రేడ్, డయాస్పోరా ప్లస్ మన యొక్క ఇంపోర్ట్స్, ఎస్పెషల్గా నైజీరియా ఈ కంట్రీస్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము. మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వీటిని డెస్టినేషన్గా వాడుకుంటున్నారనమాట. మన ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్గా ఫార్మా వీటన్నిటిలోనూ వాడుతున్నాము. వాటితో పాటు మనం చూసుకుంటే సౌత్ కోఆపరేషన్ అంటాం. అంటే సౌత్ కంట్రీ సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటివి జనరల్గా అండర్ డెవలప్డ్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. సౌత్ కోఆపరేషన్కి ఇది ఇంపార్టెంట్. G77 కంట్రీస్లో మన ఇండియా ఆఫ్రికా కోఆపరేషన్ ఇంపార్టెంట్. NAM నాన్ అలైన్డ్ మూమెంట్లో ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే సాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే హెల్త్లో ఇలాంటి వీటిలో సాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట. సో అందువల్ల గుడ్ విల్ అనేది మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో బెస్ట్గా ఉంది. ప్లస్ హెల్ప్ చేయడం కానీ, ఏదన్నా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇలాగా. సో మన రెండు దేశాల మధ్య కోఆపరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి చైనాతో ఎలా ఉంది? చైనాకు కూడా హిస్టారికల్గాను రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో చాలా, కాకపోతే రేషియల్ డిఫరెన్సెస్ అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కంటెక్స్ని మనం చూసుకుంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటటువంటి ఇనిషియేటివ్ కింద చాలా వాటిలో, ఎస్పెషలీ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. నిన్న చదువుకున్నాం, గుర్తుందా? 4 కంట్రీస్ అని చెప్పి. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఇక్కడ కొన్ని పోర్ట్స్లో ఇది ఇన్వెస్ట్ చేయడము, ఇలాగా ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పెరగడం మొదలుపెట్టిందనమాట. వన్ బెల్ట్ వన్ రోడ్ కింద దీని యొక్క మేజర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనమేమో సాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళేమో ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్. డెట్ అంటే అప్పు ఇవ్వడము, వీళ్ళకి మనీ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టడము, ఇవన్నీ కూడా చైనా చేస్తున్నటువంటిది. కాకపోతే చైనా మీద ఎప్పుడు అప్రిహెన్షన్సే ఉన్నాయి. ఎందుకంటే చాలా కంట్రీస్ అనేవి డెట్ ట్రాప్లో పడుతున్నాయి. చీప్గా లోన్స్ ఇస్తుంది, ఆ తర్వాత వాళ్ళు చెల్లించలేకపోతున్నారు. డెట్ ట్రాప్లోకి పడడము, ప్లస్ చైనా యొక్క గుడ్ విల్ అనేది తక్కువ. చైనా యొక్క గుడ్ విల్ అన్నది ఆఫ్రికాలో తక్కువ. అంటే వీటన్నిటినీ బేస్ చేసుకొని మనకి ఇది ఆపర్చునిటీయా కాదా? సో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకునేటటువంటి ఆపర్చునిటీ ఇండియాకి చాలా హ్యూజ్గా ఉంది. మనం అక్కడ ఉన్నటువంటి గుడ్ విల్ అయితేనేమి, లేకపోతే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసినటువంటివైతేనేమి, మన యొక్క డయాస్పోరా అయితేనేమి. సో ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేసుకొని ఇండియా ఆఫ్రికా యొక్క కోఆపరేషన్ ఫర్దర్గా పెంచుకోవాలి, అవునా? ఇప్పుడు చూడండి, మనము ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వీటిలోనూ మన రెండు దేశాలు పార్ట్గా ఉన్నాయి. బ్రిక్స్ గ్రూపింగ్లో సౌత్ ఆఫ్రికా అన్నది దీంట్లో పార్ట్గా ఉంది. ఇలాగ ఎన్నో సంబంధాలు ఉన్నదాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇలా ఇస్తే క్వశ్చను, దీని నుంచి మరి ఆన్సర్ రాయగలరా? కొంచెం ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఎన్నో పొజిషన్లో ఉంది ట్రేడ్, ఎంత అమౌంట్ ఉంది అని నంబర్స్ రాసుకుంటే చాలు. అయిపోయిందా ఇండియా ఆఫ్రికా రిలేషన్స్? నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజాస్టర్ రెసిలియంట్గా ఉండాలి అంటున్నారు. దీన్ని డైరెక్ట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుందాము. ఇక్కడికి వచ్చేటప్పటికి భూకంపాలు, ఎర్త్క్వేక్ మిటిగేషన్ మెజర్స్, ఏం చేయాలి మిటిగేషన్ మెజర్స్ అని చదువుకుందాము. దీనికి వచ్చేటప్పటికి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ విధంగా మరి ఎర్త్క్వేక్ నుంచి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, ఎర్త్క్వేక్ అంటే భూకంపం వచ్చినప్పుడు ఎలా చనిపోతారు, అక్కడ ఉన్నవి కింద పడడం ద్వారా చచ్చిపోతారు. సో దీనికి ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. డైరెక్ట్గా నేను మెజర్స్ వెళ్తున్నాను, భూకంపం అంటే ఏంటి అవి వెళ్ళట్లేదు. ఇక్కడ గమనించాలి, మనకి NDMA అనేటటువంటిది ఒకటి ఉందండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అంటాము. దీన్ని మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టము 2005 కింద తీసుకొని వచ్చాము. ఇది డిజాస్టర్స్ని మిటిగేట్ చేయడానికి కొన్ని రిపోర్ట్స్ అందిస్తూ ఉంటుంది. దాంట్లో ఎర్త్క్వేక్స్కి సంబంధించి 6 పిల్లర్స్ ఉండాలి ఎర్త్క్వేక్ని మేనేజ్ చేయాలంటే అన్నారు. వాటిలో ఒకటి వచ్చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్గా, ఎర్త్క్వేక్ని తట్టుకొని నిలబడేటటువంటి బిల్డింగ్స్ని కట్టుకోవాలి.
అసలు ఒకవేళ బిల్డింగ్స్ కట్టేస్తున్నాం ఆల్రెడీ అక్కడ ఎర్త్క్వేక్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు వాటిని రెట్రోఫిట్టింగ్ మళ్ళీ తిరిగి దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకునేలాగా ఉండాలి. రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్, ఎక్కడ పడితే అక్కడ హౌసులు క్వాలిటీ లేకుండా ఉండేలా కట్టుకోకుండా రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. అవేర్నెస్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని. మరి అక్కడ ఉన్న వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అవి ఇవ్వాలి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా మనం ఎర్త్క్వేక్ని మిటిగేట్ చేయొచ్చు. దాన్నే ఎర్త్క్వేక్ రెసిలియన్స్. ఎర్త్క్వేక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడిగే విధంగా ఎర్త్క్వేక్ రెసిలియంట్గా మనం మన కంట్రీని మన స్ట్రక్చర్స్ని మార్చుకోవాలి అంటున్నాము. ఇక్కడ మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తానండి. సెండాయ్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఉంటుంది, సెండాయ్ అని చెప్పేసి. ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ యాక్షన్ ప్లాన్ అనే దాని గురించి ఒక్కసారి మీరు చదవాలి. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏది చదివినప్పటికీ అది మనకి కనిపిస్తుంది. సెండాయ్ ఫ్రేమ్వర్క్ యాక్షన్ ప్లాన్ అంటాము. దాని గురించి ఒకసారి ఇంటర్నెట్లో కానీ లేదా మీ దగ్గర బుక్ ఉంటే దాంట్లో చదవండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది అని చెప్పి మూడీస్ అనేటటువంటి ఒక కంపెనీ అనేది ఇండియా యొక్క రేటింగ్ని తగ్గించింది అంటున్నారు. అసలు ఈ రేటింగ్ అంటే ఏంటి, అదెందుకు తగ్గించాలి? దీన్ని మనం ఎకానమీలో చదువుకుందామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికీ ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి కంటెక్స్లో ఇది మనం చదువుకుంటాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటి అసలు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CRA. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు మన మీద నాకు వస్తువు కొంటే ఏ విధంగా రేటింగ్ ఇస్తాం, 5 స్టార్ 4 స్టార్ అని. అలాగా ఒక ఎకానమీకి ఆ కంట్రీలో ఉండేటటువంటి ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నట్టుగా రేటింగ్ ఇచ్చే కంపెనీస్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని అంటాము. మూడీస్ అని చెప్పేసి, ఫిచ్ అని చెప్పేసి, స్టాండర్డ్ అండ్ పూర్, ఇలాంటివి మనకి చాలా ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అదే మనకి ఇండియాలో చూస్తే ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ICRA అని ఇలాంటి కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. అది మనకి తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చింది? గ్రోత్ రేట్ తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో తక్కువ రేటింగ్ అనేది మూడీస్ అన్నది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నది భీమ్ యాప్కి సంబంధించి డేటా ఏమీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోలేదు అన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇదిగో 7 మిలియన్ మంది యొక్క డేటా అనేది ఎక్స్పోజ్ అయింది, భీమ్ యాప్కి సంబంధించి సెక్యూరిటీ సరిగా లేదు అన్నట్టుగా ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందనమాట ఒక వెబ్సైట్లో. సో వాళ్ళు ఏమన్నారు, ఇదిగో ఇది సెక్యూరిటీ అనేది దీంట్లో సరిగా లేదు అని అన్నారనమాట. సరే, ఆ కంటెక్స్లో మరి మన వాళ్ళు ఏం చెప్తున్నారు, దాని గురించి ఏం చేస్తున్నారు అన్నది మనం చూద్దాం. ఇక్కడ మనకి CERT అన్నది ఇదిగో ఏమీ అసలు బ్రీచ్ అనేది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా అన్నారనమాట. ఒకసారి మరి ఈ NPCI అంటే ఏంటో, భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసుకుందామా? దీన్ని మనము ఇంటర్నల్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ అన్న దాని గురించి చదువుకుందామండి. ఈ సైబర్ సెక్యూరిటీతో పాటు అసలు ఈ NPCI ఏంటి, భీమ్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ మనం చూస్తే సైబర్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ డేటా థెఫ్ట్ అంటాము. ఈ డేటా థెఫ్ట్ అనేది అవుతూ ఉంది. రీసెంట్గా కూడా మనం గమనించాం కదా, కొన్ని ఆధార్ డేటా అన్నారు, జాబ్ పోర్టల్స్లో ఉన్నటువంటి డేటా అన్నారు. సో సైబర్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో సైబర్ క్రైమ్స్ని అడ్డుకోవడానికి మనకున్నటువంటి ఒక ఇన్స్టిట్యూటే CERT, సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అంటాము. ఇది వెంటనే స్పందిస్తుందన్నమాట. ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ డేటా బ్రీచ్ అయినా దాన్ని రికవర్ చేస్తుందన్నమాట. సో ఇమ్మీడియట్ స్టెప్స్ అనేది తీసుకున్నాము, ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, మరి ఒకసారి బేసిక్స్, ఇవి రెండు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బేసిక్స్ కూడా మనకి NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో, అసలు ఈ భీమ్ యాప్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దామా? ఇక్కడ గమనించాలి, మనకి ఈ భీమ్ యాప్ అన్నది భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని అంటాము. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అని అంటాము. సో ఈ భీమ్ యాప్ అన్నది మనకి ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, రీటైల్ పేమెంట్స్, చిన్న మొత్తాల్లో మనం పేమెంట్స్ చేసుకోవాలంటే ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళకుండా ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, UPI అనే దాన్ని వాడడం జరిగింది. UPI అంటే ఏంటి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ UPI ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు అసలు ఈ భీమ్ యాప్ అనేది అటు బ్యాంక్స్కి, ఇటు కస్టమర్స్కి, ఇటు మర్చెంట్స్కి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, భీమ్ యాప్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటే ఇవన్నీ సిమిలర్గా పనిచేస్తాయి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండడము, మనము ఎవరికైనా మనీ పంపించవచ్చు, ఎక్కడా కూడా కట్ అవ్వదు మనకి మనీ, అవునా?
సో మనము నెఫ్ట్ ద్వారా కానీ వీటి ద్వారా పంపిస్తే కొంచెం మనీ కట్ అవుతుంది, కానీ ఇక్కడ కట్ అవ్వదు, చాలా సింపుల్గా పంపించవచ్చు. అసలు యూపీఐ వాడుతుందన్నాం కదా, యూపీఐ ఏంటో చూద్దామా? ఫండ్ ట్రాన్స్ఫర్ ఫ్రీగా చేసుకోవచ్చు, స్మాల్ పర్చేజెస్, టీ తాగినా కూడా భీమ్ యాప్తో పే చేయొచ్చు. అవునా? ప్రైవసీ, బ్యాంక్ అకౌంట్ ఎక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇనీషియల్గా సెటప్ చేసుకుంటాము, ఆ తర్వాత 4 డిజిట్ కానీ 6 డిజిట్ పిన్ సెటప్ చేసుకుంటే పిన్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. మెనీ బ్యాంక్ అకౌంట్స్ ఒకటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఏ యాప్ అయినా వాడుకోవచ్చు, మనీ రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఏమీ పే చేయాల్సిన అక్కర్లేదు, క్యాష్ బ్యాక్స్ వస్తాయి, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది. అలాగా మనకి యూపీఐ అనేది పనిచేస్తుంది. మరి ఇందాక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నాము, ఈ ఎన్పిసిఐ ఏంటి ఇంతకీ? సరే, ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇది ఆర్బీఐ కింద ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. రీటైల్ పేమెంట్స్, చిన్న మొత్తాల్లో రీటైల్ పేమెంట్స్ చేసుకోవడానికి ఇదొక పేమెంట్ గేట్వేగా మనకి పనిచేస్తుంది. దీన్ని ఎవరు తీసుకొని వచ్చారు? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లో ఉన్న బ్యాంక్స్ అన్నీ కలిసి ఇదిగో ఇలాంటి ఒక రీటైల్ కంపెనీ తీసుకొని వద్దాము అని చెప్పి ఆర్బీఐ కింద ఇది సపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇదిగో ఈ విధంగా భీమ్ యాప్ అన్నది ఎన్పిసిఐ ద్వారానే రావడం జరిగిందనమాట. మరి ఇది యూపీఐ అనేది వాడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి యూఎస్ఏలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ల గురించి. అక్కడ తెలుసు కదా మనకి ఒక పర్సన్ పోలీసుల చేతిలో చనిపోవడం జరిగింది, దాంతో చాలామంది ప్రొటెస్ట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ కంటెక్స్లో చైనా ఇవన్నీ ఏమంటున్నాయి, ముందు మీ కంట్రీలో మీరు చూసుకోండి, మా హాంకాంగ్లో ప్రొటెస్ట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, మీ కంట్రీలో అసలు రేషియల్ డిస్క్రిమినేషన్ చూడండి అన్నట్టుగా చైనా చెప్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుఎస్ఏ ఇంత మాది ప్రపంచ దేశం అగ్రదేశం అంటుంది కదా, మరి ఇంత డిస్క్రిమినేషన్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అన్నదానికి సంబంధించి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుందామండి. ఎకానమీలో డైమెన్షన్ వచ్చేటప్పటికి స్టాక్ ఎక్స్చేంజెస్, సెకండరీ మార్కెట్స్ అంటాము. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే మనకి ఈ డైరెక్ట్గా షేర్స్ వాటిని సేల్ అండ్ పర్చేస్ చేసుకోవచ్చో వాటిని స్టాక్ ఎక్స్చేంజెస్ అంటాము. మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ అనే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది రెగ్యులేటర్ అన్నమాట. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటున్నారు. ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటో, వాటిలో ఏం చేస్తాయో మనం చూద్దాం, సరేనా? సరే, ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. సెబీ అనేది ఒక వర్కింగ్ గ్రూప్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అసలు ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చెప్పండి, రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక గ్రూప్ని అపాయింట్ చేయడం జరిగింది సెబీ. ఆ గ్రూప్ అన్నది ఈ రికమెండేషన్స్ని ఇచ్చింది. అవేంటో చూసే ముందు సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి 2019-20 బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగిందండి. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి మారుస్తున్నారు. అంటే ఏంటి? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, సోషల్ కాజెస్ కోసం సోషల్ ఆర్గనైజేషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా, వీటికి ఫండ్స్ అనేవి ఆల్రెడీ మనం డొనేట్ చేయొచ్చు. లేదా సిఎస్ఆర్ అంటాం, కంపెనీస్ అనేవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారాను వీటన్నిటి ద్వారాను మనము డొనేట్ చేస్తున్నాం. అవంతా బదులు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్న దానికోసం, ఎందుకు వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసుకోకూడదు? వాళ్ళు కొన్ని బాండ్స్ లాంటివి రిలీజ్ చేస్తే ఆ బాండ్స్ని మనం కొనుక్కోవచ్చు కదా. సో ఇంపాక్ట్ బాండ్స్ అని అంటూ ఉంటారు. దీనికి నిక్ నేమ్ వచ్చేసి ఇంపాక్ట్ బాండ్స్. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇంపాక్ట్ని కలగజేస్తుంది, సోషల్ ఇంపాక్ట్ని అన్నట్టుగా. సో దానికి సంబంధించి ఈ ఫండ్ ఇదంతా ఉండేలాగా ఇప్పుడు ఒక కంపెనీ ఒకటి ఉందండి, అక్షయ్ పాత్ర ఉందనుకోండి. అది మనకి నాన్ ప్రాఫిట్ కదా. దాన్ని స్టాక్ ఎక్స్చేంజెస్లో కనుక మనకి ఎన్లిస్ట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మనం దాంట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం కంటే బాండ్స్ కొనుక్కొని ఇదిగో ఇంత అని మనం పెట్టచ్చు. ఆ విధంగా ఉండేటటువంటి ప్రొవిజన్నే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటున్నాం. మరి ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఆ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చిందో చూడండి. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే వాలంటరీ ఆర్గనైజేషన్స్, దీంట్లో సోషల్ వెంచర్ ఫండ్స్ అని, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము అనేవాళ్ళు,
వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సిఎస్ఆర్ స్పెండర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ వేటిలో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని మినిమం రిపోర్టింగ్ స్టాండర్డ్స్ సెబీకి రిపోర్ట్ చేయాలి. మేము ఇదిగో ఇంత డబ్బులు ఇంత ఇంత అని దానికి సంబంధించి వాళ్ళు ఏం పని చేస్తున్నారు రిపోర్టింగ్ చేయాలి. ఈ వర్కింగ్ గ్రూప్ అన్నది మరి కొత్తగా స్టాక్ ఎక్స్చేంజ్ కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనే వీటిని కూడా ఆర్గనైజ్ చేయండి, ఇలాంటి బాండ్స్ని కూడా ఇష్యూ చేయడానికి. దీనివల్ల క్లయింట్ రిలేషన్షిప్ అన్నది పెరుగుతుంది. ఎవరైతే డోనార్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్ మీద ట్రస్ట్ ఉంటుంది. అవునా, ఇప్పుడు నేను ఒకరికి డొనేట్ చేయాలనుకున్నానండి, సో మరి వాళ్ళు ఎంతవరకు ట్రస్ట్ వర్తీనో నాకు ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ యూజ్ అవుతాయి. ఇది వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ అండి. నేను ఇవాళ మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ కరెక్షన్ చేయట్లేదు, రేపటి వీడియోలో చూద్దాం. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి ఇవాల్టి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన 3వ మరియు 4వ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.